ఎందుకు చెప్తానంటే దేవుని సన్నిధిలో మనం ఎలా ఉండాలి తెలుసండి. దేవుని వలె మన భక్తి ఏం కావాలి, దేవుని వల్లే ప్రవర్తించేది ఉండాలా. ఇంకో మాట ఏంటి, మన పరిశుద్ధతను బయటికి అగపరిచేదిగా ఉండాలి, అగపరిచేదిగా ఉండాలి. భక్తి కలిగిన వారు అంటే ఊరకు ఏదో చర్చికి వచ్చేసి వెళ్ళిపోవడం అని కాదు. అర్థమవుతుందా? ఈయనేం చేశాడు తెలుసా? ఎలీషా గారు ఎలా కనపడ్డాడు? 4 సార్లు 5 సార్లు 6 సార్లు వచ్చాడు. ఎవరింటికి? అంతకుముందు కొంతమంది ప్రవక్తలకు ఏం చేసింది ఆమె ఎలా గుర్తించగలిగిందంటే చెబుతున్నాను. కొంతమంది ప్రవక్తలకు ఏం చేసింది ఆమె? ఆతిథ్యం ఇచ్చింది. వాళ్ళ ఇంట ఉండడానికి కూడా, రెస్ట్ తీసుకోవడానికి కూడా అవకాశం ఇచ్చింది. వాళ్ళ విధానాలు వేరుగుండి. ఇందాక చెప్పానే గొండ్రాలు అయినటువంటి ఇంటిని ఏం చేశారు వాళ్ళు? బాగా పరిశీలన చేసి, ఈమె చాలా ధనవంతురాలు, ఈమె చాలా భాగ్యవంతురాలు. సిస్టరు, మీ ఆయన ఏం చేస్తారు? మా ఆయన వ్యవసాయం చేస్తాడు. సొంత భూమేనా లేకపోతే ఏంటిదండి కౌలుకి చేస్తాడా? లేదండి, సొంత భూమి. ఎన్ని ఎకరాలు ఉంది? మాకు ఒక 25 ఎకరాలు దాకా ఉందండి. ఓహో, 25 ఎకరాలు ఆసాం అన్నమాట మీరు. ఏం కావాలంటే వీళ్ళకి? అలాంటి ఆరాలన్నీ కావాలి. పిల్లలు ఉన్నారా సిస్టర్ గారు? లేరండి, పిల్లలు లేరు అని చెప్తా. ఓహో, మరి తర్వాత ఏంటండి ఈ సంగతి అంతా? మరి 25 ఎకరాల పొలం ఉందంటున్నారు, మరి ఏంటి సంగతి? ఆ తర్వాత దేవుడి చిత్తమండి. అసలు ఒక్కొక్కళ్ళు అడుగుతారండి, ఎన్ని ఆరాలు అడుగుతారో, ఎన్ని తెలుసుకుంటారో. ఏదో చెప్పింది వినేసి ఊరుకోరు. ఏదో ఏంటంటే ఎంత కుతూహలమో. ఎవరింట్లో కోడలు పని చేయట్లేదంట, ఎవరింట్లోనో అత్త పని చేయట్లేదంట, ఎవరింట్లోనో అల్లుడు సరిగ్గా ఇంటికి రావట్లేదంట. సంఘంలో ఏం చేస్తా తెలిసి ఎన్ని తిరుగులాడుతూ ఉంటాయి తెలుసా? ఎవరింట్లోనో కోడలు పని చేయకపోతే నీ దగ్గరికి ఎక్కడికి వచ్చింది వార్త? ఎవరు తీసుకొచ్చారు నీకు? ఎవరింటికి అల్లుడు రాలేదు, నీ ఇంటికి ఎట్టొచ్చింది ఈ వార్త? కొన్ని వార్తలు నా దగ్గరికి వస్తే సేవకురాలను కదా ప్రార్థన చేస్తారండి. నా హృదయంలో ఉంటాయి, బయటికి రావు. కానీ ఎవరన్నా ఏదని చెప్పారనుకో, ఊరు మొత్తం సంఘం మొత్తం తిరిగిపోద్ది అనమాట. వైఫై నెట్వర్క్ కూడా పనిచేయదు బిడ్డ, అంతకంటే వేగంగా వెళ్ళిపోద్ది అనమాట. అంతకంటే వేగంగా వాళ్ళ కుటుంబంలో ఉన్న ఆరాలన్నీ తెలుసుకోవాలి, వీళ్ళ కుటుంబంలో ఉన్న సంగతులన్నీ తెలుసుకోవాలి. అబ్బాయి ఏం చేస్తాడు, అమ్మాయి ఏం చేస్తాడు, వాళ్ళ ఆయన ఏం చేస్తాడు, ఈవి ఏం చేస్తాడు, మొత్తం తెలుసుకోవాలి. వాళ్ళ అమ్మ సంగతి ఏంటో, వాళ్ళ నాయనమ్మ సంగతి, వాళ్ళ తాత సంగతి ఏంటో కూడా తెలుసుకోవాలి. తెలుసుకుని ఊరుకుంటుందా? ఆయన తెలుసుకునేదాకా కడుపు ఉబ్బిపోయిన తర్వాత అదంతా ఏం కావాలి? గ్యాస్ రిలీజ్ అవ్వాలి. ఏం భక్తి ఏంటో నాకు అనిపిస్తుంది. ఇలాంటి మాటలు ఒక్కొక్కసారి నా చెవిని పడినప్పుడు అనిపిస్తుంది, ఏం భక్తి చేస్తున్నారా బాబు అనిపిస్తుంది. దేని మీద దృష్టి పెట్టాలో? అందుకే అలాంటి ప్రవక్తలందరూ కొట్టి అవతల బారేసింది ఆమె, మీరు పనికిరాని వాళ్ళని. ఈయన వచ్చాడు, ఎలీషా గారు 4-5 పర్యాలు 5-6 పర్యాలు వచ్చాడేమో. ఈమె గమనించింది, ఆమె ఊసలేదు, ఆ కుటుంబం ఊసలేదు, ఆ మాస్తి ఏంటో, ఆ మౌసరి ఏంటి లేదు. సిస్టరు, బలి చేశారు, వంట మీరే చేశారా? ఎవరో అంతకుముందు వచ్చిన ప్రవక్తలు భలే చేశారు. ఎంత బాగుందో, చికెన్ భలే వండారే, మటన్ భలే వండారే, అస్సలు చపాతీలు ఎంత బాగున్నాయో, ఈ రొట్టె ఎంత బాగుందో, ఈ భోజనం ఎంత బాగుందో, అస్సలు భలే చేస్తారు మీరు. ఎలీషా గారికి పెట్టింది భోజనం, ఏ మారు మాట్లాడలేదు, పెట్టింది ఏదో తిన్నాడు, తన పని చేసుకున్నాడు. ఉదాహరణకు మచ్చుకు చెప్తున్నాను, ఆ రోజుల్లో ఈ బైబిల్ ఉందా అంటే లేదు, మచ్చుకు చెప్తున్నాను. ఆ బైబిల్ చదువుకుంటున్నాడు, ప్రార్థన చేసుకుంటున్నాడు, కాసేపు రెస్ట్ తీసుకుంటున్నాడు. చూసింది, గమనించింది ఆయన అంతా కూడా. మన ఇంటికి వచ్చి చూపుచున్న దైవజనుడు భక్తిపరుడు, పరిశుద్ధుడు, దేవుని వలె ప్రవర్తించేటువంటి వాడు, నీతిమంతుడు, దేవునికి స్తుతి కలుగును గాక. లోకాన్ని ఆశించిన వాడు, లోకాన్ని ప్రేమించిన వాడు, లోకంలో దాని దేని తట్టు కూడా చూడనటువంటి వాడు, దేవునికి స్తుతి కలుగును గాక. ప్రొఫెసర్ హల్లెలూయా. లోకంలోంచి ప్రత్యేకించుకున్నవాడు, దేవుని కోసం ప్రతిష్ఠించుకున్నవాడు, పరిశుద్ధుడు, నీతిమంతుడు, యథార్థవంతుడు, సత్యవంతుడు అని చెప్పేసి గుర్తించి ఇమీడియట్లీ ఇంటి మీద మేడ మీద గది కట్టించేసిందండి. మన ఇళ్లలో కాదు, మన బెడ్ల మీద కాదు, మన రూములో కాదు, ఆయన కోసం ప్రత్యేకమైన ఒక గది ఉండాలని చెప్పేసి ఏం చేసింది, తన ఇంటి మీద తన భర్తతో మాట్లాడి మేడ మీద గది కట్టించేసి ఆయన కావాల్సిన అన్నీ కూడా అమర్చేసిందండి. దేనికి? ఎలీషా గారిని చూసి కాదు,
ఎలీషా గారిలో ఉన్న భక్తి జీవితాన్ని చూసి ఈయన మామూలు ప్రవక్త కాదు, ఈయన ఒక శక్తిమంతుడు, ఈయన పరిశుద్ధుడు, ఈ నీతిమంతుడు, ఈయన అర్థవంతుడు అని చెప్పేసి గుర్తించి ఏం చేస్తే తెలుసా, ఆ యథార్థతకి, ఆ పరిశుద్ధతకి, ఆ శక్తికి, ఆ భక్తికి ఏం చేస్తే తెలుసా గది కట్టింది. దానికోసం ఒక బల్లను, పీటను, దీపస్తంభాన్ని, మంచము సమస్తం కూడా ఏం చేసింది ఆమె ఆయన కోసం సిద్ధపరిచినప్పుడు ఆయన వచ్చినప్పుడు ఆ గదిని చూపించి, అయ్యా ఇక్కడి నుంచి మీరు దీనిలో రెస్ట్ తీసుకోండి అంటే ఆయన ఆశ్చర్యపడ్డాడు. ఏమిటమ్మా ఇది అంటే, మీకోసమేనయ్యా పాస్టర్ గారండి, మీకోసమే దైవజనుడా అని చెప్పింది. ఏమ్మా అంటే, మీరు మాతో కూడా ఉండడం సబబు కాదు, మీరు మాలో ఒకరి వంటి వారు మీరు ఎంత మాత్రం కూడా కాదు, ఉన్నటువంటి ప్రవక్తల్లో మీరు ఒక ప్రవక్త వంటి వారు కాదు, ఉన్న ప్రవక్తల్లో కూడా మీరు ప్రత్యేకించబడినటువంటి వారు అని చెప్పేసి మిమ్మల్ని మాలో ఒకడిగా చూడడానికి ఎంత మాత్రం కూడా నాకు మనసు లేదయ్యా, ఇష్టం లేదయ్యా. కనుకనే మిమ్మల్ని ప్రత్యేకంగా మీ భక్తిని బట్టి, మీ పరిశుద్ధత నీతిని బట్టి, మీరు ప్రతిష్ఠితమైన జీవితాన్ని బట్టి మీకు ఒక ప్రత్యేకంగా ఉండాలని నా మనసు కాసి కలిగింది, అందుకోసమే మీకోసం ఒక ప్రత్యేకంగా గది కట్టాను అని చెప్పింది. అప్పుడు ఆయన వచ్చినప్పుడల్లా కూడా ఆ ప్రాంతానికి వచ్చినప్పుడల్లా ఏం చేశాడంటే అక్కడికి వచ్చి ఆయన రెస్ట్ తీసుకున్నాడు. దేవునికి స్తుతి కలుగును గాక. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. మార్తా మరియల ఇల్లు కూడా దేవుడు అలాగే వాడుకున్నాడు. ఎలీషా ఏం చేశాడు, గనురాలు ఇంటిని వాడుకోవడానికి ఇష్టపడ్డాడు. ఎవరింటిని? గనురాలు ఇంటిని వాడుకోవడానికి ఎలీషా గారు ఇష్టపడ్డాడు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా.